బెస్ట్ సినిమా అయినటువంటి మగధీరాల నుంచి ఒక బీజిఎం ని తీసుకొని వచ్చి ఒక్కొక్కరు అయితే పాడతాము. మ్యూజిక్ బాలసుబ్రహ్మణ్యం మనవరాలని నేను. నమస్తే అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. నైట్ టైం 11 అవుతుంది. మా వాళ్ళకు నిద్ర రాలేదంట. ఏదన్నా బెట్టింగ్ పెట్టుకుని మరి గేమ్ ఆడుకుందామా అని చెప్పేసి ఒకటే అడుగుతూనే ఉన్నారు. అందుకని చెప్పేసి బయట ప్రశాంతంగా ఉంటే బాగా గాలి తోలుతుంటే బయట వచ్చి కూర్చున్నాము. మన ఇండియన్ సినిమాలోనే ఒక బెస్ట్ సినిమా అయినటువంటి మగధీరాల నుంచి ఒక బీజిఎంని తీసుకొని వచ్చి ఒక్కొక్కరు అయితే పాడతాము. మిగతా వాళ్ళంతా నోట్లో నీళ్ళు అయితే పోసుకొని రెడీగా ఉంటారు. పెద్ద ప్లానింగే. వాళ్ళకు నచ్చిందా విని గమ్ముగా ఉంటారు, లేకపోతే మెంద ఉషేస్తారు, లేకపోతే పక్కన ఉషేస్తారు, లేకపోతే ఒళ్ళు మింగేస్తారు. ఏం చేయలేదు దానికి. అదనమాట. ఫస్ట్ బీజిఎం విందాము ఎలా ఉంటుందో. ఓయమ్మా ఎంత ఉంది ఇదా? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 2-4 తగిన 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 6-8. అదనమాట. ఈ బీజిఎంని ఒక్కొక్కరం మొత్తం అంతా కూడా పాడేస్తాము. ఫస్ట్ నేను, తర్వాత ఎవరు వాళ్ళకి ఇష్టం వాళ్ళని వదిలేస్తా. ఇద్దరు కళాఖండాలు వచ్చినారు చూడండి, ఏడొకరు ఆడొకరు, మా అక్క కూతుళ్ళు, మా మేనకోడళ్ళు. వీళ్ళు వాడినట్టుగా మామూలుగా వీళ్ళు ఏంటంటే ఎప్పుడో సినిమాలు లేకపోవాల్సిందే. ఇలా టాలెంట్ని గుర్తించలే ఇంకా జనాలు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇప్పుడు గుర్తిస్తారు, ఈ ఏడుతో గుర్తించేస్తారు. మీరు రెడీగా ఉండండి. ఎవరు నోట్లో నీళ్ళుండి కూడా నవ్వకుండా లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి 500. ఈ కళాఖండాలు పాడితే నవ్వు రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. కానీ లాస్ట్ స్టార్ట్. ఎవరితో స్టార్ట్ చేద్దాము? నీళ్ళు తీసుకోండి. ఫస్ట్ నేనేనా? కానీ నోళ్ళలో నీళ్ళు పోసుకోండి, నోళ్ళలో పోసుకోండి, మా తలల మీద పోయాకండి. ఓయ్ ఏది ఎప్పుడు రెడీ పెట్టుకున్నావా? కావాలని పక్క అయితే నేను గ్రూప్ రాను. మేము ఫస్ట్ మీరే పాడండి, మేము మళ్ళీ వాడతాలే. సింగర్ నేను పాడితే మళ్ళీ సిందర్. ఓహోహో సిందర్. నేను పాడితే కన్నా జనాలు ఇప్పుడే స్కిప్ చేసేస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లెట్స్ స్టార్ట్. ద ఫేమస్ సింగర్, వన్ ఆఫ్ ది వన్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. స్టార్ట్ చేయలేదు మే. ఏంది మే? ఏంది మే? స్టార్ట్ చేయండి. అబ్బా ఇది అయ్యే పనులా? ఏం అయ్యే పనులా కనిపించడంలా. అయినా మీరందరూ నన్ను చూసి నవ్వకూడదు మే. నన్ను కాలేజీలో భారతమాత ఏంది పాడలా? గమ్మునండి. రెడ్డి దర్చిపోయింది. మేము పాట పాడదామా? ఈ మాట మాట్లాడుతూ ఉంటారా మీరు? నా గొప్ప కాదు, నా గొప్ప నేను చెప్పుకోవద్దా? తాగాలమ్మా, తాగాలి. నీళ్ళన్నీ బాగా తాగాలి. ఏంది కానివ్వండి. ఏమయ్యా పనులు కనిపించట్లేదు. వీళ్ళేంది పాట పాడించలేరు నన్ను. విష్ణుడా నీళ్ళు పోసుకున్నావు నోట్లో? పోసుకున్నావా? ఓకే. లెట్స్ స్టార్ట్. మామూలుగా ఏంటంటే ఎవరైనా సరే
ఒక ప్రోగ్రాంలో కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటారు. ఆ విధంగా నేను కూడా ఏంటంటే నా లైఫ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్, అదే నా గురించి కొంచెం గొప్పగా చెప్పాలనుకుంటానా. మా విష్ణుడు ఉన్నారు, రైట్. అదేంటంటే మీరు నోట్లో నీళ్ళు పోసుకోండి అని నేను అంతగా చెప్తా అంట. మీరు నీళ్ళు పోసుకున్నాను నేను చెప్తా. నా గొప్ప ఏంటంటే కన్నా పోసుకోండి నీళ్ళు పోసుకున్నాను ఏంది మీరు ఏమారి చేస్తాను. 5 minutes లేటర్ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి కాబట్టి ఏం చెప్పలే ఉన్నాను తట్టుకోండి ఏంది నీళ్ళు అంత బాగా నచ్చినాయి అన్ని పోసుకుంటాను. విష్ణువుడు నెంబర్ 1 పైన అదే విష్ణు. నువ్వు కూడా నువ్వా? ఓకే ఓకే. వెంకటేష్ గమ్మున కూర్చోండి. నా గురించి గొప్ప చెప్పుకున్న తర్వాతే నేనైతే పాట పాడతా. ఎందుకంటే మా స్కూల్లో ఒక 50-60 మెంబర్స్ ఉంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేదాన్ని నన్ను మాత్రం పిలుచా అన్నారు. అంత వాయిస్ బాగుంటుంది అనమాట నాది. నిజము, అంత బాగుంటుంది వాయిస్. ఇప్పుడు పాట పాడితే మీకు తెలుస్తుంది. కానీ లెఫ్ట్ సైడ్ నీళ్ళు పోసుకోండి అట్లా. ఏందిరా నవ్వుతానే ఉంటారా? 10 నిమిషాలు వీడియో ఇది ఏమన్నా? ఓకే పోసుకున్నా తల్లి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సాంగ్. ఏసీ లోపల ఆడ బీజం వస్తుంది ఏందో అది మనకు అర్థం కానప్పుడు మనకు అర్థమైంది చెప్పుకోవాలా. ఆ లోపల చూడు శ్రీరామో ఏదో వస్తుంది, అది ఏసీ లోపల మనకు అర్థమైంది అదే కదా. ఎన్ని వైర్లు ఉంటాయో. నాది అయిపోయింది నాది అయిపోయింది. ఓకే అయిపోయింది. ఎలక బొక్కల్లో ఎన్ని ఎలకలు ఉంటాయో. అంత బాగా పడినా అనమాట. ఒక్కరు కూడా చూడండి వీళ్ళిద్దరికి టేస్ట్ తెలియలే. ఒక సింగర్ని గుర్తించలేకపోయినారు, అందుకే కక్కలు ఎవరే. కానీ ఇదో సిరి గుర్తించింది, అందుకే గమ్మో నాది. ఓకే నెక్స్ట్ నాది అయిపోయింది నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నువ్వురా నువ్వేరా అత్తమాలు పడతారా? నువ్వే మ్యూజిక్ మొత్తం పాడాలా? అదే మ్యూజిక్ మొత్తం. అమ్మా ఒట్టా ఇంకేం లేవు. నేను ఏసీలో ఇన్ని అన్ను, ఏసీలో కుక్క ఇన్ని అన్ను ఓన్లీ అంతే. బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు, నా మీద ఏమో ఎద్దు. ఓకే బీ స్ట్రాంగ్ 1 2 3 స్టార్ట్. పాడుతున్నా. నెగ్గుతాడు ఏం మెంటల్ లేక పక్కన ఇవ్వన్నా కదా చెప్పు. పక్కన మీరందరూ పోసుకునే కూర్చుంటా నేను. అందాక నేను కూర్చోను. నాకెందుకు ఇస్తున్నావా? ఏది ఏమైనా మా ఫ్యామిలీ యొక్క గొప్పతనాన్ని మీరందరూ ఇప్పుడు చూడాలి. యా యా జుడా
జిడ్డా మరి ఏంది మేనే చెప్పండి మళ్ళా చెప్తున్నాడు ఈయన పెద్ద చూడా తడిచిపోయింది చెట్టు అంతా ఈసారి నేను అసలు పిలిచను కూడా పిలిచలా ఎందుకు ఊరికే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు నా మీద కూర్చున్నావు వాడు కూర్చుంటే ఈసారి ఊయి నీకు ఈ ఊయి ఉన్నది నీకు ఇప్పుడు మ్యూజిక్ అంతే ఊరేంగిల్ అంతా ఓకే బాయ్ గైస్ రెడీ బాలసుబ్రహ్మణ్యం మనవరాలని నేను ముందుగానే చెప్తున్నా నా మీద ఎవరు ఊసినా వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వను అదే రెడీయా నరుకుతా ఒక్కొక్కరిని అదిటి మే గుడ్డ మే సరే నా మొగుడు సీరియస్ ఆ పాట గుర్తులేదు సరే మామయ్య నువ్వు పక్కన చూసుకో నువ్వు ఏదండి ఇది ఎలా పెడతా మీరు మూసుకోండి ముందు కూర్చో బాగుంబా లుకో చేయరా లుకో సఫాయి కరో ఓకే చేసినావురా ఏం పడాలి చెప్పున్నాము మా ఓడి తగ్గేలా లేదు ఇప్పుడు లాస్ట్ మా ఇళ్ళలోనే బ్యూటీ నువ్వు రా విష్ణు దా ఒక్కసారి పడుతురా రా డబ్బులు ఎవరికి ఇప్పుడు నాకు అది మొత్తం చచ్చిపోయింది కాబట్టి పొద్దున్నే ఎండబెట్టి నేనే తీసుకుంటా నేనేం చేయలే కాబట్టి నాకే ఇయ్యాలి నువ్వంతా ముందంతా మాట్లాడినావు కాబట్టి ఎవరికైనా గేమ్స్ లో ఆడకుండా బయట చూస్తుంటారు చూసినా వాళ్ళకి ఎవరు కప్పులు వాళ్ళకి ఇరుమా ఎవరైతే గేమ్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవుతారో వాళ్ళకే ఇచ్చారు మా ఇంట్లో ఇది పెట్టుకో తీసుకున్నారు ఎవరు కెమెరాలో మొత్తం క్యాప్చర్ అయింది
స్లో మోషన్ లో పెట్టి మరి చూస్తా. చూసుకో 500 పార్టిసిపేట్ చేసి విన్ అవుతారు వాళ్ళకి సార్. మొత్తానికి ఈరోజు అయితే ఈ విధంగా గడిచిపోయింది మాది. డబ్బులు కూడా ఎవరికి పోలా, నువ్వే నీళ్ళు కక్కవా గట్ట పెట్టుకుంటా. ఏంది మైకా అన్నమా? నీ గురించి మాట్లాడు. నా గురించి ఏం చెప్పుకోవాలా? చెప్పు మొదట్లో జనాలకు నా గురించి మొత్తం తెలిసిపోయింది. నేను ఒక పెద్ద కళాకారుణ్ణి. కాకపోతే జనాలు గుర్తించాలి అంతే. ఈ వీడియోలో నేను నవ్వలే, నేను పాటలు పాడలే, నేనేం చేయలే కాబట్టి నాకు 500. నేను అసలు లేను కాబట్టి నాకే. ఏం లే, రేపు ఒక్కరోజు పక్కన పెట్టండి. మన్నాడు సండే కానీ చికెన్ తెచ్చుకొని కోసుకొని తినేద్దాం. నువ్వే తినే చికెన్ తెచ్చుకొని కోసుకొని. నువ్వే తినే చికెన్ తెచ్చుకొని కోసుకొని. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ 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 కావాలనుకుంటే కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారులే కానీ ఈ చూసిన పాటనే కామెంట్లో పెట్టండి. ఒకవేళ సాంగ్ కూడా ఏ సాంగ్ అయితే బాగుంటుందో కొంచెం మీరు కామెంట్లో చేసినారంటే కదా దాన్ని అయితే ట్రై చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ఇదనమాట ఈ రోజుకి వీడియో. ఇలాంటి వ్లాగ్లు మళ్ళీ కావాలనుకుంటే కన్నా వీడియో అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి వీడియో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చేయలే పెట్టినా నమ్మకం ఆడకానొచ్చింది. ఆడగానే వచ్చింది.